నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. రామకృష్ణపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాల విద్యార్థులకు అదనపు ఎస్ఐ లలిత ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రక్షణ చట్టాలపై రామకృష్ణపూర్ ఎస్ఆర్కే పాఠశాలలో అదనపు ఎస్ఐ లలిత విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్ఐ లలిత మాట్లాడుతూ మహిళలు విద్యార్థులు ఫోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరైనా ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సైబర్ క్రైమ్ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 డయల్ 100 కాల్ చేయాలని సూచించారు. షీటీం పోలీసులు సివిల్ డ్రెస్లో ప్రతి పాఠశాల ఆవరణలో నిత్యం ఉంటారని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పెద్దపల్లి ఉప్పలయ్య, మంచిర్యాల జిల్లా షీటీం సిబ్బంది జ్యోతి, శ్రీలత, బ్లూ కోట్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పకుండా మీకు ఏ ప్రాబ్లం అయినా అమ్మ సాల్వ్ చేయడానికి మీకు బాగా తొందరగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీ చిన్నపిల్లలు మీరేం ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ మీకు ఉండకపోవచ్చు, కానీ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఏమన్నా మీకేమన్నా అట్లా చూడాలనిపిస్తే ఫొటోస్ మీరు ఎప్పుడు కూడా పోస్ట్ చేయకూడదు. ఫొటోస్ పోస్ట్ చేస్తే ఏమవుతుంది, స్టేటస్లో అసలే పెట్టకూడదు. స్టేటస్లో పెడితే ఏమవుతుంది, మేడమ్స్ కానీ పిల్లలు కానీ మార్ఫింగ్స్ జరుగుతుంది. మార్ఫింగ్స్ అంటే మీకు తెలుసా, పిల్లలకు తెలియదు. బట్టలు లేని వాళ్ళ బాడీకి మన ఫోటో పెట్టేస్తారు, మన ఊకం పెట్టేస్తారు అనమాట. ఈ బట్టలు లేకుండా ఉంటుందిగా, బట్టలు లేని ఏదో బొమ్మ ఉంటుంది కదా, దాన్ని మన ఫోటో పెట్టేసి నువ్వే అని చెప్పేసి పోస్ట్ చేస్తుంటారు. అప్పుడు మనకి ఎంత క్షేమం అనిపిస్తుంది, గలీజ్ అనిపిస్తుంది కదా. అట్లా మార్కింగ్ చేస్తుంటాం మనం. స్టేటస్లు, డీపీలు ఇవన్నీ కూడా మీడియాలో అసలే కూడా మీరు వెళ్ళకూడదు. రేపు అంటే ఇప్పుడు ఎక్కువ పాడైపోయేది ఏంటంటే మీడియా ద్వారానే, మొబైల్ ద్వారా చాలా మనకు అడ్వర్టైజ్ కన్నా డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, మంచిగా చెడు ఎక్కువ ఉంది. అమ్మాయిలు అయితే అసలు స్కూల్కి చాలా దూరం ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎన్ని జరిగినా కూడా లాస్ట్కి మనం స్లిప్ అయిపోయిన తర్వాత, మనం పడిపోయిన తర్వాత మనం లేవాలంటే, మనం మొదటి స్థితికి రావాలంటే, మంచిగా ఉండాలంటే టైం పడుతుంది కదా. ఆ సిచ్యువేషన్ ముందే రానియకుండా చేస్తే బాగుంటుంది కదా మనకి. అందుకని జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు. ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మా అమ్మకు చెప్పకుండా, ఇప్పుడు సీటింగ్ మేడం మొత్తం చెప్పేసింది మీకు ఎట్లా ఉండాలి ఏంటి. మరి 100 డైల్ చేస్తే వాళ్ళు తొందరగా స్పందిస్తారు. వాళ్ళు అందుబాటులో లేకపోతే 100 డైల్ చేస్తే మన బ్లూ కోట్ వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు, ఇద్దరు యూనిఫామ్ కానిస్టేబుల్ తిరుగుతుంటారు. 5 నిమిషాల్లో మీ దగ్గరికి చేరుకుంటారు. అది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. మీ దగ్గర మొబైల్స్ ఉండవు కదా, మొబైల్స్ లేకపోతే ఎవరి దగ్గర మొబైల్ ఉన్నో 100 డైల్ కాల్ చేసేయాలి మీరు. చిన్నపిల్లలు, ఆటో డ్రైవర్లకు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు రావడం పోవడం, మీ పేరెంట్స్కి వచ్చినప్పుడు పోయేటప్పుడు మీ పేరెంట్స్తోనే మీరు వెళ్ళాలి, పేరెంట్స్తోనే రండి. ఎవరైనా ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు ఇస్తే తీసుకోకూడదు. యూనిఫామ్లో ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఒక ఆకైతే ఉంటుందో అక్కడ మేము ప్రతిరోజు మఫ్టీలో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాము. ఎవరైనా ఆకతాయిలు కనుక అమ్మాయిలను ఇబ్బంది పెట్టినట్లయితే మా దగ్గర చిన్న పెన్ కెమెరాస్ ఉంటాయి. ఆ పెన్ కెమెరాస్తో మేము అబ్జర్వేషన్ చేసి వాళ్ళని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని మా ఆఫీస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. మా ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేస్తాము. కౌన్సిలింగ్ చేసిన పక్షంలో ఓకే అబ్బాయి మారుతాడు అనుకున్నట్లయితే ఒక హామీ పత్రం రాయించుకొని పంపించడం జరుగుతుంది. లేదు అబ్బాయి మారాడు, అబ్బాయి వల్ల మరింతమంది అమ్మాయిలు ఇబ్బంది పడే అవకాశం ఉంది అనుకున్నట్లయితే అతనిపైన సుమోటోగా కేసు నమోదు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా ఉంటుంది. కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఎదురైనా షీటీం అనేది మీకోసమే వర్క్ చేస్తుంది కనుక మీరు ఏ విషయమైనా పోలీసులు చెప్పాలి. మా నెంబర్ గుర్తు రాకపోయినట్లయితే ఎమర్జెన్సీ నెంబర్ 100 తెలుసా, 100 నెంబర్, వెంటనే మీరున్న దగ్గరికి మా వాళ్ళు వస్తారు, వచ్చేసి పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఏ డిపార్ట్మెంట్కి, పోలీస్ స్టేషన్కి అయితే పోలీస్ స్టేషన్, లేదు అంటే షీటీంకి అంటే వాళ్ళు మా నెంబర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు, మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. మీ షీటీం ఆఫీస్కి ఎందుకు కంప్లైంట్ చేయాలి, మేము లోకల్లో మాకు రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, మేము అక్కడ ఇస్తాము అని చెప్పేసి మీకు కొంతమంది డౌట్ రావచ్చు. వచ్చిందా? వస్తుంది కంపల్సరీ. మీరు ఇవ్వచ్చు, ఇక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చినట్లయితే ఏంటి అంటే ఇది క్రైమ్ పోలీస్ స్టేషన్ కనుక రకరకాల కేసుల వాళ్ళు ఉంటారు. అదేంటి దొంగతనకు సంబంధించిన, యాక్సిడెంట్ కేసుకు సంబంధించి వాటాలో చూస్తే అక్కడ డ్రెస్లో పడి చేస్తే అక్కడి నుంచి వాళ్ళ కోసం అని చెప్పి మంచిర్యాల డిపార్ట్మెంట్ వాళ్ళే బయలుదేరి ఎక్కడెక్కడన్నారు వాళ్ళ దగ్గర ఏంటంటే సెల్ ఉన్నది. ఆ సెల్ ఏం చేస్తారు, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడ వాళ్ళ దోస్తులు ఉంటారు కదా, అంత చుట్టూలో వాళ్ళకి ఫోన్ చేయడానికి మాత్రమే ఓపెన్ చేస్తారు. అదంతా తప్పు పని చేస్తారు. అట్లా వాళ్ళు ఒక దొరికిందంటే తిరుపతిలో దొరికింది. కాబట్టి మీరు చూసే రీల్స్ కావచ్చు, తర్వాత మీరు ఊహించుకునే ఊహలు కావచ్చు, అవన్నీ ఉంటాయి. అంటే మీకు చెప్పేవాళ్ళు ఇప్పుడు మీరు ఊహించుకునే దాని ప్రకారం ఇద్దరు వెళ్తారు, మాట్లాడుకుంటారు, ఇట్లయితే మనం మంచిగా బాగుపడతాం, రేపు పొద్దున మంచి అది ఉంటుంది. కాబట్టి అలాంటి ఊహలు కూడా, సినిమాలు కానీ ఊహలు కానీ ఇవన్నీ కూడా అవి కల్పితాలు, అవి జీవితాలు బావు.
కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ చేయాలి. సెకండ్, పేరెంట్స్ తర్వాత ఎవరున్నారు? మీ అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, ఇంట్లో ఉంటారు, మీకు దగ్గర ఉండేవాళ్ళు, అన్నలు కానీ అక్కలు కానీ బాగా ప్రేమగా చూస్తారు పిల్లల్ని. లేదా ఇక్కడ టీచర్, లేక మీ ఫ్రెండ్స్ లేదా టీచర్ చెప్తే ఏం చేస్తారు? లవ్ విత్ ఈక్వల్ దేర్ చిల్డ్రన్స్. పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా మిమ్మల్ని వాళ్ళ పిల్లలతో సమానంగా చేస్తూ ఉంటారు, అంతేనే కదా? అందరికి మీకు ఏది దగ్గర ఏం చేసినా, మీకు ఏమనిపించినా ఏం చేసినా టీచర్లే పట్టుకుంటే అంటే ఫోన్ చేసి చెప్తారు, మీ పేరెంట్స్ చెప్పాలని వస్తారు అని చేస్తారు. కాబట్టి మీరు ఏదున్నా మీ పేరెంట్స్కు, మీ టీచర్స్కు, లేక మీ స్కూల్ మేనేజ్మెంట్ కంపల్సరీ తెలియజేయండి. కళల్లో ఊళ్ళో వద్దు. టీవీలో ఈ రోజు వచ్చేటి అన్నీ కూడా అవన్నీ ఫేకే, వాటి గురించి అది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మందమరి పట్టణంలో 2025 విశిష్ట మహిళా అంబేద్కర్ పురస్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది మహిళలకు విశిష్ట మహిళ రమాబాయి అంబేద్కర్ పురస్కారాలను అందజేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఘనంగా పట్టణంలోని శ్రీ మంజునాథ గార్డెన్లో విశిష్ట మహిళా అంబేద్కర్ పురస్కారం 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ మాట్లాడుతూ మహిళలు ఎదగాలని, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగాలని ఆమె అన్నారు. మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతుందని, మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆమె పిలుపునిచ్చారు. మందమరి ఏరియా జనరల్ మేనేజర్ గాజర్ల దేవేందర్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో రాణించాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తే మరింత మందికి మహిళలకు అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని నీరటి రాజేశ్వరి మాట్లాడుతూ మహిళలు అటెండర్ నుండి అంతరిక్షం వరకు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారన్నారు. మగవాళ్ళకి ప్రోత్సాహం లభిస్తే ఏ స్థాయిలోనైనా రాణిస్తారని, అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం ఆయా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న 25 మంది మహిళలకు విశిష్ట మహిళ రమాబాయి అంబేద్కర్ పురస్కారం 2025 అవార్డులను అతిథులచే అందజేశారు. మరి మహిళ ఉన్నత చదువులు చదువుకొని ఆర్థికంగా డెవలప్ అయితే ఆ కుటుంబం సరైన మార్గంలో నడుస్తుంది. కుటుంబాలు కలిస్తే ఒక గ్రామము విలేజ్, పట్టణాలు, దేశం ఈ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఒక్కసారి మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి. మంచిర్యాల పట్టణంలోని ఆనంద నిలయంలో ఆశ్రమం పొందుతున్న వృద్ధులకు నూన్ పాఠశాల విద్యార్థులు నిత్యావసర సరుకులు అందించి వారికి బాసటగా నిలిచారు. మంచిర్యాల పట్టణంలోని ఆనంద నిలయంలో వృద్ధులకు నూన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు చేయూతను అందించారు. పాఠశాలలోని విద్యార్థులు విరాళాలు సేకరించి ఆనంద నిలయంలోని సుమారు 50 మంది వృద్ధులకు పిల్లలకు నెలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించి వారికి బాసటగా నిలిచారు. పాఠశాల కరెస్పాండెంట్ మహమ్మద్ రిజ్వాన్ ఆధ్వర్యంలో విద్యార్థుల నుండి సేకరించిన విరాళాల ద్వారా నెలకు సరిపడే నిత్యావసర సరుకులు అందించామని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడంలో ఎంతో మంచి కార్యక్రమం అని అన్నారు. వృద్ధులు అనాథ పిల్లల పట్ల తమ పాఠశాల విద్యార్థులు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో తమ పాఠశాల విద్యార్థులు ఆదర్శంగా నిలిచారని విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహమ్మద్ రిజ్వాన్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము నూన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చాము. గత 2 సంవత్సరాల నుంచి మేము ఇలా గ్రాసరీస్ అన్నీ కలెక్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి. ఎందుకంటే మా దగ్గర ఉన్న చిన్నపిల్లలందరికీ ఈ సహాయం చేసే గుణం పెంపొందించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి మా పిల్లలందరూ ఇదంతా కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. వారికి సహాయంగా మేము ఇక్కడికి अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। हमारा स्कूल का नाम है नॉन इंग्लिश मीडियम स्कूल, जो वृंदावन कॉलोनी में रहता। हम पिछले 2 साल से ये हमारा स्कूल लगा के 2 साल हो रहा, और ये 2 साल से हम ये चैरिटी प्रोग्राम हमारे स्कूल की तरफ से कर रहे, जिसमें बच्चों को ये हिदायत दी जाती कि अपने घर से जो भी खाने का सामान हो या पहनने का सामान हो, अपना डेली यूज़ करने का सामान हो, वो लाके स्कूल में जमा करें। फिर उसके बाद एक दिन तय किया जाता, और वो दिन सारे ग्रॉसरीज जो भी सामान कलेक्ट किए गए वो लाके जो अनाथ आश्रम है, जो वृद्धाश्रम है, वो वहाँ लाके लोगों में तकसीम कर दिया जाता। और ये प्रोग्राम अल्हम्दुलिल्लाह अपन 2 साल से कर रहे, और इंशाअल्लाह अल्लाह की ज़ात से उम्मीद है कि ये काम अल्लाह तौफीक देंगे तो इंशाअल्लाह
हर साल करने की कोशिश करेंगे और अच्छे अंदाज से करने की कोशिश करेंगे। और हमारी तरफ से जो भी सामान कलेक्ट किया गया वो हम ये गरीबों में और ये बूढ़े लोगों में तकसीम करने के वास्ते। రోజు నూన్ మోడల్ స్కూల్ తరపు నుంచి చాలామంది పిల్లలు టీచర్స్ ముందుకు వచ్చి వృద్ధాశ్రమం రెడ్ క్రాస్ సొసైటీ వృద్ధాశ్రమానికి కిరాణా సామాన్ తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది। ఇది ప్రతి సంవత్సరం మన నూన్ మోడల్ స్కూల్ తరపున ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది। ప్రతి ఒక్కరు ఇట్లనే ముందుకు వచ్చి వృద్ధులని అనాథులని అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కలేందర్ అలీఖాన్ డిమాండ్ చేశారు। చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు। ఎర్ర జెండా ఉన్నంతకాలం అంగన్వాడీ హక్కులు కాపాడతాయని అన్నారు। అంగన్వాడీల హక్కులను కాలరాసే ప్రయత్నం అధికారులు చేస్తే తాము ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు। కల్మషం లేకుండా పల్లె ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీల పట్ల అధికారులు వివక్ష చూపెడుతున్నట్లు పలువురు అంగన్వాడీలు ఆవేదనను వ్యక్తపరిచారని, కనీస వసతులు కల్పించినప్పటికీ సమస్యలతో సావాసం చేస్తూనే విధులు నిర్వహిస్తున్నారని అన్నారు। జీవో ప్రకారం చేపట్టిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ బదిలీలు పదోన్నతులను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు। ఇది కాదు పద్ధతి। ఎప్పుడైతే మీరు పత్రికా ప్రకటనకు అప్లికేషన్లు పెట్టుకోమని ఇస్తున్నారో, మీకు స్టేట్ నుండి ఎప్పుడైతే లెటర్స్ వస్తున్నాయో పీడీ గారు ఎప్పుడైతే సిడిపి వాళ్ళకు అవి స్పాన్సర్ చేస్తున్నారో అప్పుడే పత్రికలకు స్పాన్సర్ చేయాలి। ఏమని ఈ విధంగా ట్రాన్స్ఫర్లు వచ్చినాయి, ఈ విధంగా ప్రమోషన్లు వచ్చినాయి, మీరు ఎలిజిబుల్, మీరు మీ ప్రాజెక్టులలో చెప్పుకోండి అని చెప్పాలి। ఆ విధంగా ఏ ప్రాజెక్టులోనూ జరగట్లేదు, పీడీ ఆఫీస్లోనూ జరగట్లేదు। ఇది మా దృష్టికి చాలా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి వస్తున్నది కానీ మేము ఓపిక పట్టి ఊరుకున్నాము। ఇప్పుడు అంగన్వాడీ టీచర్లను సిడిపిఓలు అంగన్వాడీ టీచర్ల వాళ్ళకు మేము సమాధానం చెప్పాలనే లెవెల్కు సిడిపిఓలు వచ్చేసింది కాబట్టి ఎవరైనా కానీ సంబంధిత ఐసిడిఎస్ అధికారులు మేము ఏటీసీ యూనియన్ నాయకులము అంగన్వాడీ టీచర్లే ఉంటారు, ఇప్పుడు టీఎల్జేలో ఉన్నారు, మరి టీఎల్జేలో జాబ్ చేసే వాళ్ళే ఉంటారు కదా టీఎల్జేస్ ప్రెసిడెంట్గా। అట్లనే అంగన్వాడీ టీచర్లము మేము కూడా ఏటీసీలో మాతోనే ఏటీసీ కదా, మరి మాతోనే సూపర్వైజర్ కదా, మాతోనే సిడిపిఓ కదా, మాతోనే ప్రాజెక్ట్ ఆఫీస్ కదా, మరి అంగన్వాడీ టీచర్లు అయితే ఎక్కడ? అంగన్వాడీ టీచర్లతోనే ప్రతిదీ జరుగుతుంది। అంగన్వాడీ టీచర్లు ప్రతి సిడిపిఓ సూపర్వైజర్ను పీడీని క్వశ్చన్ చేసే అధికారం మాకున్నది, మేము కంపల్సరీ క్వశ్చన్ చేస్తాం। మాకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని మేము స్టేట్ లెవెల్లో మా యూనియన్ దృష్టికి తీసుకెళ్తాం, కమిషనరేట్ దృష్టికి తీసుకెళ్తాం। ఇక్కడ కూడా న్యాయం జరగనటువంటి ఖచ్చితంగా సూపర్వైజర్ గారికి సిడిపో గారు చెప్పడం జరిగింది। ఇప్పటికి కూడా ఆయన పాపం వేతనం రాలేదు, ఆమె ఎస్టీ మహిళ అయినా కూడా ఆమె చాలా ఇబ్బందులు పాలవుతున్నది। కాబట్టి దయచేసి దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఇలాంటి అవకతవకలు మా మంచిర్యాల జిల్లాలో ఈ 4 ప్రాజెక్టులలో ఎక్కడ కూడా ఉండద్దని నేను మనసా వాచా కోరుకుంటున్నా। ఇంకో విషయం ఏంటంటే మా చెన్నూరు ప్రాజెక్టులో 11 మంది సూపర్వైజర్లు ఉండాల్సింది మా దగ్గర 3 సూపర్వైజర్లే ఉన్నారు। ఇక్కడికి ఇచ్చిన ఏసీడిపో గారు కూడా తను మంచిర్యాలలోనే ఉంటుంది, ఇక్కడికి ఇచ్చిన 4 సూపర్వైజర్లు రీసెంట్గా ఎవరి వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇక్కడ జీతాలు చూసుకుంటూ పని ఎక్కడో చేస్తున్నారు। కాబట్టి మా చెన్నూరుకు తప్పకుండా సూపర్వైజర్లను అలాట్మెంట్ చేసి మాకు ఖచ్చితమైన పనులు జరిగేలా చూసుకోవాలని కోరుకుంటున్నాం। ఎందుకంటే మాది 1985లో పెట్టిన ప్రాజెక్టు ఇక్కడ చేసే వాళ్ళందరూ చాలా తక్కువ చదువులతో చేస్తున్నారు, ఇప్పుడు ఇచ్చిన ఈ సెల్లులతో చేయలేకపోతున్నారు। దానికి తోడు పర్యవేక్షణ లోపం కూడా ఉన్నది। ఒక సూపర్వైజర్ బాధ్యతగా తన బాధ్యతలు నిర్వహిస్తేనే అక్కడ అంగన్వాడీ టీచర్ బాధ్యత సరిగా ఉంటుంది, ఆ పర్యవేక్షణ లోపం కూడా ఉన్నది। కాబట్టి వెంటనే మా ప్రాజెక్టుకు సూపర్వైజర్లను అలాట్మెంట్ చేయాలని నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని పదే కోరుచున్నాను। ఈ విషయం మాత్రం ఖచ్చితంగా మీరు పరిగణనలోకి తీసుకొని దీనిపై చర్య తీసుకోవాలని పదే కోరుచున్నాను। ఏదైతే ఐసిడిఎస్ వ్యవస్థపై ఈరోజు ప్రముఖ పత్రికలలో అవినీతిపై చాలా ఘాటైనటువంటి వార్తలు రావడం జరిగింది। మేము గతం నుంచి కూడా ఈ యొక్క సమస్యల గురించి కానీ ఈ అవకతవకల గురించి కానీ జిల్లా అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది। కానీ ఈ సమస్య మీద స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు చివరికి ఈ పరిస్థితికి తీసుకొచ్చిందంటే దీనికి అందరూ అధికారులు బాధ్యత వహించవలసి వస్తుంది। ఖచ్చితంగా
ఈ యొక్క వార్తపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా కానీ సంబంధిత జిల్లా అధికారులు కానీ సంబంధిత ప్రాజెక్ట్ అధికారులు కానీ స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు బాధ్యులను శిక్షించాలి. అదేవిధంగా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఆ ఆధార్ కార్డు కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ తదితరమైన ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఏదైతే ఎలిజిబుల్ ఉన్న టీచర్లను కానీ ఆయాలను కానీ సత్వరమే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదే రకంగా ఈ సమస్యలపై జిల్లా అధికారులకు కానీ రాష్ట్ర అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ కానీ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య మీద న్యాయ విచారణ జరిపించి సంబంధిత అధికారుల మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. సంతకం పెట్టించి కట్టుకున్నా అయినా కూడా నాకు అప్లికేషన్ ఇక్కడ తీసుకోలేదు మా ప్రాజెక్టులో. దాంతో కలెక్టర్ దాకా కూడా వెళ్ళిన, నేను పీడీ దాకా కూడా వెళ్ళిన. తర్వాత సీతక్క దగ్గర నుంచి తెచ్చుకున్నా కూడా నాకు ఇప్పటికీ కూడా నాకు ట్రాన్స్ఫర్ కాలేదు. నాకంటే జూనియర్లకు నా తర్వాత నేను 30 సంవత్సరాల సీనియారిటీ నాది, నాకంటే జూనియర్లకు మొన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇచ్చిండ్రు. ప్లస్ ఏంటిది అంటే చెన్నూరులో వాళ్ళకి కొంతమందికి ఇల్లు కూడా లేదు. నా నివాసం ఇక్కడనే, నా మొత్తం సర్టిఫికెట్లు ఓటర్ అన్ని ఆధార్ కార్డులు అవన్నీ నా ఇక్కడనే ఉన్నాయి. నాకు ఇవ్వడానికి ఆస్కారం లేదట. కానీ వేరే ఊరు వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు లేదు, కనీసం కిరాయి ఉన్న దాఖలాలు కూడా లేవు. వాళ్ళకి మాత్రం ఇక్కడ పోస్టులు ఇచ్చింది, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి అదే సెంటర్ మీద జీతం వస్తున్నది, ఓకే అయింది. నేను ఇప్పటికి కూడా ఇక్కడ తిరుగుతూనే ఉన్నా. నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళాలంటే కొల్లూరుకు వెళ్ళాలంటే మొత్తం హైవే రోడ్ మీద లారీలే ఉంటాయి. ఆ బస్సు దిగి 3 కిలోమీటర్స్ నడవాలి, నేను 3 కిలోమీటర్లు నడవాలి రోజు. ఇన్ని సంవత్సరాలు నడిచిన ఇప్పుడు కాదు మేడం అని చెప్పేసి అందరితో నేను విజ్ఞప్తి చేసిన, అయినా కాలేదు. ఇప్పుడు చిన్నగా స్కూటీ పట్టుకుని వెళ్తున్నా కానీ రోజు నాకు దినదిన గండంగా గడుస్తున్నది. అన్ని అటు రోడ్ అయితే ఇసుకలాలు ఉంటాయని అందరికీ తెలుసు. ఒక పక్క ఇసుకలాలు ఉంటే ఒక పక్క నేను వెళ్ళాలి, నాకు చాలా భయంగా ఉన్నది. అయినా కూడా నేను ఇప్పటికి కూడా వేడుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా. ఎట్లా చేసినా కూడా వాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వట్లేదు. ఇది ఈ రకంగా ఈ అవకతవకలు చేసి ఇట్లా ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు, సబబు కాదు. అది నేను సరేలే మన అధికారులు మనకు సాయం చేయకపోతే ఎక్కడ చేస్తారు అని అనుకున్నా, కానీ ఇంత ఘోరంగా మోసం చేసిండ్రు అని అంటే నేను తట్టుకోలేకపోతున్నా. దీని మీద ఎక్కడికైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా, అది దేనికైనా సిద్ధంగా ఉన్నా. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కలను సాకారం చేస్తామని ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. మందమరి ఐఎన్టీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘానికి గెలిచిన ఐఎన్టీయూసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. కార్మికుల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం అనే టీబీజీకేఎస్ గతంలో చేసింది ఏమీ లేదని, కార్మికుల హక్కులను కాలరాసిందని, సింగరేణి నష్టాలు పాలు చేసిందని మండిపడ్డారు. కార్మిక హక్కుల కోసం, కార్మిక సమస్యల సాధన కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పాటుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు కాంపెల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు టీవీ సుబ్బారావు గారు, పీటీ థామస్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన చల్లబడి నిజంగా కంపెనీ మీద అభిమానం ఉంటే, లేదా కార్మికులు వాళ్ళ కుటుంబాల మీద అభిమానం ఉంటే, ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. ప్రభుత్వంతో డబ్బులు పెట్టుబడి పెడితే దీని వెయిట్ పెరుగుద్ది. అప్పుడు బాకీ ఉన్నా మీకేం కాదు. ఎంత డబ్బులు పెట్టాలంటే 400 కోట్లు. మేము వచ్చి విజయవాడ 400 కోట్లు మాత్రం లాగాలి అంటే ఇప్పుడు 40,000 కోట్లు, అప్పుడు 4 కోట్లు అండి. ఆయన మరి ఏం చేస్తారు మేము అన్నది రావాలన్నా ఒక లెటర్ రాసిచ్చాడు. పివి సార్ పివి గారు అన్నది మేము పోయినాం. పివి సార్ దగ్గర పోయా కాగితం ఇచ్చాం. ఆయన ఏమన్నాడంటే మన్మోహన్ సింగ్ చెప్తా ఆర్థిక శాఖ మంత్రి అయినా అని చెప్పి ఆయన పిలిచాడు. అక్కడ కుదరదు సార్, మనం అసలే డిస్ఇన్వెస్ట్మెంట్ పెడతాము, పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నాం, నూతన ఆర్థిక పారిశ్రామిక విధానం వచ్చింది, మనం పెట్టలేమని చెప్పాం. ఒత్తిడి తీసుకొచ్చి పివి గారి మీద 400 పెట్టుబడి పెట్టి 400 కోట్లు.
తమ గ్రామాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. చేగుంట దౌలతాబాద్ మండల పరిధిలోని కాసన్పల్లి, మాచిన్పల్లి, పోతన్పల్లి, చందాయిపేట గ్రామాలకు చెందిన రైతులు రెండవ రోజు రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. కొండపోశమ్మ సాగర్ నుంచి తమ గ్రామాలకు సాగునీరు అందించేందుకు కాలువలు తవ్వి నీరు అందించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సాగునీరు లేక వందల ఎకరాలలో వరి పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.